Hello everyone, welcome back to my channel Harika Erdela. ఓకే, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు సండే బట్ స్టిల్ ఐ హ్యావ్ ఆఫీస్. ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది, సో దట్ ఐమ్ వర్కింగ్ టుడే. సో నాకు తెలిసి ఆఫీస్లో ఎవ్వరు ఉండరు. మా టీంలో అయితే నేను ఒక్కదాన్నే అండ్ రిమైనింగ్ వాళ్ళు బెంగళూరు అండ్ వర్చువల్. సో ఆఫీస్లో అయితే నేను ఒక్కదాన్నే ఉంటాను ఆ టీంలో. వితౌట్ టీమ్ వర్కింగ్ అలోన్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోనా బీ. ఐల్ షో యూ. చలో, సండే ఆఫీస్కి వెళ్ళే ఫీలింగే డిఫరెంట్ ఉంది. నేను ప్రీవియస్గా అయితే సండే వర్క్ చేశాను, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫీస్. యాక్చువల్లీ ఫ్లోర్ పైన కూడా ఎవరు లేకుండే, లైక్ 5 to 6 పీపుల్ ఉండే హార్డ్లీ అంతే. సో నేనైతే వర్క్ స్టార్ట్ చేసేసా. మీకు కూడా ఎవరికైనా రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటే కమెంట్ చేయండి. నాదైతే ఒక మంత్ నార్మల్ వీక్ ఆఫ్స్, లైక్ సాటర్డే సండే వీక్ ఆఫ్, అండ్ అదర్ మంత్ వచ్చేసి ఫ్రైడే సాటర్డే వీక్ ఆఫ్, సండే వర్కింగ్ అనమాట. నార్మల్గా సండేస్ అనేది పెద్ద హెక్టిక్ ఉండదు, బికాస్ ఎవ్వరు ఉండరు కాబట్టి. లైక్ మీటింగ్స్ అవన్నీ తక్కువ ఉంటాయి. ఐ మీన్ తక్కువ ఉండడం కదా, అసలు ఉండవు. సో అట్లా అని చెప్పేసి వర్క్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని వచ్చా ఇప్పుడే. సో బోరింగ్. యాక్చువల్లీ సండే వర్కింగ్ ఈజ్ ఫన్, బట్ స్టిల్ లైక్ యునో చాలా తక్కువ వర్క్ ఉంటుంది. బట్ లైక్ యునో అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి వి కాంట్ సిట్ అండ్ వి కాంట్ వర్క్. యా, లెట్స్ గో అండ్ టేక్ సమ్ స్నాక్స్. చలో. లాటీ చౌక నాకు చాలా ఫేవరెట్. ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్ ఉండే, చాలా బాగా తినేదాన్ని చిన్నప్పుడు. బట్ ఈ మధ్యలో అసలు మర్చిపోయా, అంటే అది ఉందని చెప్పేసి మర్చిపోయా. నాకు ఆఫీస్లో అనిపించింది, సో తీసుకున్నా. లంచ్ కూడా చేసేసా తర్వాత. యాక్చువల్లీ నేను బాక్స్ తీసుకెళ్ళా, బికాస్ సండే నాకు తెలీదు లైక్ క్యాఫెటేరియా ఉంటుందో ఉండదో అని చెప్పేసి నా బాక్స్ తినేసి అక్కడే కూర్చొని. నార్మల్గా అయితే మా కొలీగ్స్తో వెళ్ళి అట్లా చిల్ అవుతూ ఫన్ చేసుకుంటూ నవ్వుకుంటూ అట్లా తినేవాళ్ళం. బట్ ఆ రోజు ఎవ్వరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే అని చెప్పేసి కిందికి వెళ్ళలేదు, అక్కడే తినేసా. ఐమ్ డన్ విత్ మై వర్క్. ఇంకొక 10 minutesలో క్యాబ్ ఉంది, సో ఇంటికి వెళ్ళిపోవడమే. కొంచెం పెద్దగా వర్క్ లేదు, కొంచెం ఖాళీ ఉండే, చాలా ఖాళీ ఉండే చెప్పాలంటే. సో యా, హలో. ఎస్, ఫైనలీ గోయింగ్ హోమ్. అండ్ రేపు నుండి నేను కంప్లీట్ లీవ్ అనమాట. సో 2 days రెస్ట్. ఇక క్యాబ్ వచ్చేసింది, సో చలో ఇంటికి వెళ్ళిపోదాం మనం. యా, ఇంటికైతే వచ్చేసా. యాక్చువల్లీ ఏంటంటే కొన్ని మెయిల్స్ క్లియర్ చేసేవి ఉండే, అట్లా అని చెప్పేసి కూర్చొని చేస్తున్నా. నార్మల్ డేస్లో అయితే ఆఫీస్కి వెళ్ళడం రావడమే సరిపోతుంది, అసలు కొంచెం కూడా టైం ఉండదు. వీకెండ్స్లోనే ఏం చేయాలన్నా. సో ఆ 2 days కూడా ఎంత ఫాస్ట్గా అయిపోతాయి అంటే లిటరల్గా మనం లేచేసరికే ఆల్మోస్ట్ 10-11 అవుతుంది. సో అట్లా డే మొత్తం వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తున్నా, బట్ అసలు అది అవ్వట్లేదు. ఎంత లేద్దాం అనుకున్నా వింటర్ కాబట్టి ఆ చలికి అసలు లేవడానికి అవ్వట్లే. ఈరోజు వర్క్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి
సో యా, లెట్స్ ఆర్డర్ సమ్ స్నాక్స్. యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే ఫ్రమ్ టుడే లెట్స్ స్టార్ట్ సమ్ హెల్దీ డైట్ అని చెప్పి, బట్ నాట్ ఫ్రమ్ టుడే, విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో బికాస్ ఇట్స్ సండే. సండే రోజు కూడా డైట్ ఫుడ్ ఏం తింటాం, ఐ మీన్ హెల్దీ ఫుడ్ ఏం తింటాం. డైట్ అంటే డైట్ కాదు, అంతేం డైట్ చేయను, బట్ కొంచెం అట్లా హెల్దీ తిన్నామని. రేపటి నుంచి అయితే పక్కా హెల్దీ ఫుడ్, నో చీటింగ్, నథింగ్. అండ్ ఇఫ్ కుదిరితే ఐ విల్ పోస్ట్ సమ్ హెల్దీ రెసిపీస్ అండ్ లైక్ మంచిగా హెల్దీ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మనం యాక్చువల్లీ స్కిన్ కన్సర్న్స్ ఉన్నా, హెయిర్ కన్సర్న్స్ ఉన్నా, అండ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఫుడ్. అంటే మనం ఏం తింటామో మనకు అదే రిజల్ట్ చూపిస్తుంది. మనం ఏదో బయట ప్రోడక్ట్స్ వాడి అది చేసి ఇది చేసి ఏం చేసినా నో యూస్. ట్రస్ట్ మీ, మన ఫుడ్ బట్టి మన అపియరెన్స్ కూడా ఉంటుంది. మనం అనుకుంటాం లైక్ ఏదో ఫుడ్ తినేసి సమ్ అదర్ ఎక్స్టర్నల్గా ప్రోడక్ట్స్ వాడితే దెర్ విల్ బీ నో యూస్. యా, మీరు కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారు కదా హెల్దీ ఫుడ్. ఇఫ్ వీలైతే ఐ విల్ ఆల్సో పోస్ట్ సమ్ స్కిన్ కేర్ వీడియోస్, లైక్ స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ అండ్ మంచి హెల్దీ డైట్ అవన్నీ నా ఫర్దర్ వీడియోస్లో మీరు చూస్తారు. డెఫినెట్లీ స్టే ట్యూన్డ్. యా, దట్స్ ఇట్. ఓకే, టైం ఆల్రెడీ ఎక్కువైపోయింది. సో లెట్స్ ఆర్డర్ సమ్ స్నాక్స్. చలో, మనం కొన్ని ఆర్డర్ పెట్టాము. పన్నీర్, ఇవి కొన్ని సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. And these are some carrots. That's it. Yes. Actually ఏం ఆర్డర్ పెట్టాలో అర్థం అవ్వక ఇది పెట్టుకున్న పాస్తా. సో లెట్స్ డూ పాస్తా. ఇప్పుడు మనం పాస్తా చేస్తున్నాము. ఐ విల్ షో యూ. ఇది యాక్చువల్లీ ఇన్స్టాంట్ పాస్తా, సో అంత పెద్దగా ఏముండదు, జస్ట్ అట్లా మ్యాగీలా చేసుకోవడమే. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా యాక్చువల్లీ. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ కమ్. సో లెట్స్ సీ. వెల్కమ్ టు మై కిచెన్. ఇదే నా కిచెన్, భయపడకండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ డూయింగ్ పాస్తా. డూయింగ్ దిస్. ఫస్ట్ నేను ఇది కట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను వాటర్ పోసి అండ్ ఇలా వచ్చేది. అది వేడికి మనం మాట్లాడుకుందాం అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చి లైక్ మనం రేపటి నుంచి హెల్దీ డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో దాని గురించి నేను కొంచెం చెప్తా ఇప్పుడు మీకు. లైక్ జనరల్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం హెల్దీ ఫుడ్ తినము అండ్ దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ థింగ్ ఫర్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఐ యామ్ స్పీకింగ్ అబౌట్, బికాస్ ఐ డోంట్ నో లైక్ హౌ. మెన్కి కూడా కొన్ని అదర్ ఇష్యూస్ ఉంటాయి, బట్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఉమెన్కి ఎట్లా అంటే ఫస్ట్లీ వాళ్ళ వాళ్ళ హెల్త్ పైన ఫస్ట్ ఎఫెక్ట్ చూపించేదంటే మెయిన్లీ మెన్సెస్ పైన. సో అట్లా స్టార్ట్ అవుతుంది. దానివల్ల స్కిన్, హెయిర్ నెక్స్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో పీసీఓడి, పీసీఓఎస్ అండ్ థైరాయిడ్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే ఈ మెయిన్లీ జనరేషన్లో ఏమవుతుందంటే డ్యూ టు నైట్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ వీటి వల్ల మన రొటీన్ అనేది ఎట్లా అంటే నార్మల్ ఉండట్లే. సో అందువల్ల ఏమైపోతుందంటే మనం నార్మల్గా అయితే 9-10కి అట్లా పడుకోవాలి. సో మనం ఏంటంటే మనం ఆఫీస్ నుంచి వచ్చేసరికి 9-10 అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ హెల్త్ కదా. సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్.
మనం మన డైట్ చేంజెస్ చేసుకోవాలి అండ్ ఆల్సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. యోగా ఈజ్ ద బెస్ట్ 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 థింగ్ అని చెప్పొచ్చు. బికాస్ యోగా వల్ల ఏంటంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ట్రస్ట్ మీ, మన డైలీ రొటీన్లో హెల్దీ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇవి మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా, లైక్ యోగా అండ్ హెల్దీ ఫుడ్ ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ పోస్ట్ చేస్తా. సో స్టే ట్యూన్డ్. సో మన పాస్తా చేయాలి ఇప్పుడు. హెల్దీ ఆల్రెడీ వీఆర్ స్టార్టింగ్ హెల్దీ డైట్ ఫ్రమ్ టుమారో. ఈరోజు జంక్ తినొచ్చు కదా, ఈరోజు జంక్ తిని రేపటి నుంచి వీల్ స్టార్ట్ హెల్దీ. ఐ థింక్ కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి, ఐ డోంట్ నో. ఆర్ పాస్తా ఈజ్ రెడీ. లెట్స్ టేస్ట్ చేసి చెప్తాం. ఓకే, నాట్ బ్యాడ్. ఇట్స్ ఓకే గాయస్, సూపర్ ఏం లేదు, అలానంత చెత్తగా లేదు, ఓకే తినొచ్చు. ఐ విల్ కంప్లీట్ దిస్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్. యా, తినేసాను అంతా, డ్రెస్ మీద పడ్డది, సో అందుకని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఓకే గాయస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. ఇగ్నోర్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. I'll come with some healthy recipes and yeah, that's all. Chalo, bye bye, see you, stay tuned.